ఒకప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రణవిల్లిన పల్లెలు నేడు డ్రగ్స్ మత్తులో తూగుతున్నాయని రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలరెడ్డి అన్నారు. డ్రగ్స్ సమాజానికి హానికరమని, మహమ్మారిని తరిమి కొడితేనే దేశానికి శ్రేయస్కారం అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్రుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన 2K రన్ లో యువతతో పాటు చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి యువత డ్రగ్స్ మహమ్మారి ఉచ్చులో పడి తమ జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుందన్నారు. డబ్బులు పెట్టి డ్రగ్స్ వాడుతూ చావును కొని తెచ్చుకుంటున్నారన్నారు. మానవ సమాజానికి డ్రగ్స్ మంచిది కాదని, ప్రతి గ్రామంలో డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పల్లెల్లో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం 2K రన్ పూర్తి చేసిన వారికి మెడల్స్ అందజేశారు. నెక్స్ట్ వచ్చే ఏ మెడల్ కూడా లక్ష్మీనగర్ గ్రామం నుంచి మన పొలిమేర దాన్ని బయటికి పోకుండా చూడాలి. పూర్తిగా అర్థం చేసుకుంటూ సమాజాన్ని నిర్మించడానికి మమ్మల్ని మేము మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహనలో వ్యతిరేక పోరాటంలో భాగస్వాములమవుతాము. దాన్ని మాన్పించడానికి నా వంతు భారతదేశాన్ని నిర్మించడానికి అంకితమవుతాము. దూరంగా ఉంటాము. పెద్దల మీద కావచ్చు, ఎట్లా దొరికితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, అక్కడ ఒక అనుమానం కలిగింది. ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా, గంజాయి తీసుకున్నట్టుగా ఒక సైకో లెక్క ప్రవర్తిస్తుండే ఏంది అని చెప్పి చూస్తే, నిజంగా అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ ఆలోచన మిగతా 2-3 దగ్గరలో కూడా అట్లే కనిపించింది. నేను దాని తర్వాత ఇంటెలిజెన్స్ లను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లను, కొంతమందిని తెలిసిన వాళ్ళను సిద్దిపేటలో సంప్రదించి, ఏంది సార్ మా ఏరియాలో గంజాయి ఎక్కువ పిల్లలు బానిస అవుతున్నట్టుగా తెలుస్తుంది, నిజమేనా అని చెప్పేసి అంటే, ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక గంజాయి బాధితులు, గంజాయికి అలవాటు పడుతున్న యువత ఎక్కడ ఉంది అంటే మీ మిర్రుదొడ్డి మండలంలో ఉన్నది. దాని మీద మేము కూడా స్పెషల్ డ్రైవ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోబోతున్నాము అని చెప్పినప్పుడు నిజంగా నా మనసు కలించిపోయింది. అక్కడ కొంత భయభ్రాంతులకు కూడా గురి కావడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఈ మిర్రుదొడ్డి గ్రామం అంటే ఒకప్పుడు యువశక్తి మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో దేశభక్తితోటి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా యువకులు ముందుండి ఆ సమస్యను పరిష్కరించేదాకా ఉండేటువంటి ఈ మిర్రుదొడ్డి మండలంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎట్లొచ్చిందో తెలియదు, ఈ పచ్చటి పల్లెల్లోకి గంజాయి డ్రగ్స్ వచ్చి వీళ్ళ మెదడులన్నింటినీ కూడా మార్చేసి వీళ్ళ మత్తులో తూలేటువంటి పరిస్థితికి నెట్టివేయబడతా ఉందంటే ఈ సమాజం, మన మిర్రుదొడ్డి మండలం ఎటుపోతుందని ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు నేను కొంతమంది పెద్దలను సంప్రదించిన. మొట్టమొదటిసారిగా మన మిర్రుదొడ్డి మొన్నటిదాకా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉన్నప్పుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మన కాసలవాడ బాలరాజాలతో ఈ విషయం డిస్కస్ చేసిన. అన్న, మన మండలంలో డ్రగ్స్ వాడకం, గంజాయి వాడకం పెరిగిపోతా ఉందట. ఇట్లా ఇంటెలిజెన్స్ వాళ్ళు నాతో కొంత వ్యక్తిగతంగా సంబంధం ఉన్నటువంటి మిత్రుడు ఆయన చెప్పిండు, ఇది ఏందన్నా ఎటుపోతుంది మన మిర్రుదొడ్డి మండలం అంటే, అవును, ఆయన గతంలో ఆయన లెఫ్టిస్టు, నేనేమో రైటిస్టు, అయినా కూడా ఈ సమాజం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి తనతో నేను షేర్ చేసుకున్నప్పుడు ఆయన కూడా చెప్పిండు, కమలాకర్, దీన్ని నువ్వు పట్టించుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది, దీని మీద ఒక చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలి, ఏదో ఒక చర్చనైతే మనం మొదలు పెట్టాలని చెప్పేసి బాలరాజన్న తోటి మాట్లాడినప్పుడు తను చెప్పిన దాని తర్వాత నేను సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారితో డిస్కస్ చేస్తే, నువ్వు ఏ కార్యక్రమాన్ని తీసుకో, మేము ముందుంటాం, ఖచ్చితంగా దాంట్లో పాలు పంచుకుంటాం, భాగస్వామ్యం అవుతాం, ముందుకు పోదాం, సమాజ కార్యంలో మేము కూడా వస్తామని చెప్పేసి కత్తుల బాబురెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, కాసరాజు గారు, మిగతా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత బాగా ఆలోచన చేసి, ఒకవైపు యువత మొత్తం కూడా తాగుడుకు బానిసై, మద్యానికి బానిసై, వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయకుండా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో కళలు కానీ నా కొడుకు ఇది కావాలి, అది కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని చెప్పేసి వాళ్ళు పై చదువుల నిమిత్తం వాళ్ళు కష్టపడుతూ పిల్లలను చదివిస్తూ ఉంటే, వాళ్ళు మాత్రం బర్త్డేల పేరుతోటి, పార్టీల పేరుతోటి, రకరకాల దోస్తాన్ల పేరుతోటి వాళ్ళు మద్యానికి, మత్తుకు, గంజాయికి, డ్రగ్స్ కు బానిస అయిపోయి ఈ రోజు వాళ్ళ లక్ష్యాన్ని వదిలిపెట్టి మొత్తం కూడా యువకులు వాళ్ళు మత్తులో తులతూగుతున్నారు. విదేశాలు దాడి చేస్తున్నారు. ఏమిటా దాడి అని చెప్పేసారంటే, మనకి ఇంటి ముందర ఏముంటది, ప్రతి ఇంటి ముందర ఎక్కడ అవకాశం ఉన్నా ఏం చెట్టు పెట్టుకుంటాం మనం, తప్పకుండా ఏ తల్లి కూడా తులసి చెట్టు లేని ఇంటికి పోదు. పొద్దున్న లేవగానే స్నానం చేసి
దానికి దండం పెట్టుకున్నాకనే మిగతా పనులన్నీ చేస్తారు. అలా తులసి చెట్టు పెరగాల్సినటువంటి ఇళ్లలో గంజాయి చేరేందుకు బయట చెట్లు ప్రయత్నం చేస్తున్నాయి, గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. చాప కింద నీళ్లు లాగా మనకు ఈ ముట్టి నానేదాకా అర్థమైతలేదు. ఆల్రెడీ నానేదానికి వచ్చింది పరిస్థితి. అంటే మన పిల్లలు ఈ గంజాయికి అలవాటు పడిపోయి తల్లికి, తండ్రికి, ఇంట్లో పెద్దవాళ్ళకి, చివరికి వారికి వారు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోకి, దయనీయమైన పరిస్థితిలోకి చేరిపోతున్నారు. కాబట్టి ఇంకా సరిపోయి ఏం జరిగిందో తెలియని బయట ఎక్కడో చెట్టు కూరేస్తున్నాడు, లేకపోతే ఇంకేదో పురుగుల మంది తాగి తెచ్చిపోయాడు అనేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, మనకి ఎరుకున్న వాళ్ళకి జరగద్దు అంటే మనం మన పిల్లల్ని గమనించాలి, కుటుంబ సభ్యుల్ని గమనించాలి, మన మిత్రుల్ని గమనించాలి. వాడు ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా అని. గతంలో అయితే ఎప్పుడో అప్పుడు అయ్యేది. మా చిన్నప్పటి పరిస్థితి ఏంటంటే గట్ట తినేది, అన్నం దొరకాలంటే జ్వరం వస్తేనే బువ్వా, జేజ పెడితేనే బువ్వా అనేటట్టు ఉండే. అర్థమైంది కదా. యువతను రక్షించుకోవడానికి కమలాకర్ రెడ్డికి వచ్చినటువంటి ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచనను నేను మనసా వాచ అభినందిస్తున్నాను. ఈ యువకులు కూడా ఈ రోజు చేసేటువంటి టూకేరల్లో చాలా మంది పాల్గొన్నారు. పాల్గొనే వరకే మన పని అయిపోయింది అనుకోవద్దు. ఖచ్చితంగా మన దృష్టికి వచ్చినటువంటి కేసు ఏమైనా ఉంటే వారికి కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ పదే అయ్యాలి. ఒకసారి కౌన్సిలింగ్ మారకపోవచ్చు, ఎందుకంటే అంతకంటే ఆ డ్రగ్ వాళ్ళకి ఎక్కువ కౌన్సిలింగ్ చేస్తుంది. వాళ్ళకి డ్రగ్ ఎంత కౌన్సిలింగ్ చేస్తుందో అంతకంటే మనం మోటివేట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళని దూరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ డ్రగ్స్ ప్రమాదాన్ని మనం యువకులందరం గుర్తించి, మరి ఈ రన్నింగ్ తర్వాత డ్రగ్స్ దీనికి ఏం సంబంధం అనుకున్నప్పుడు, నువ్వు ఆరోగ్యానికి శ్రద్ధ వహించినప్పుడు నీకు ఏవైతే చెడు అలవాట్లు ఉంటాయో ఆ చెడు అలవాట్లు ఆటోమేటిక్గా దూరం జరుగుతుంది.